డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. 4 ఎకరాల నుండి 10 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా అంటే ఇప్పటివరకు అయితే ప్రభుత్వం అనేది 4 ఎకరాల పై ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అనేది పంట పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేయలేదన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే 4 ఎకరాల 15 గుంటలు కానివ్వచ్చు, 25 గుంటలు కానివ్వచ్చు, 30 గుంటలు కానివ్వచ్చు, ఈ పై ఉన్న రైతులందరికీ కూడా ఆ పై ఉన్న రైతులు అంటే 5 ఎకరాల నుండి 10 ఎకరాల లోపు దాదాపు తెలంగాణలో దాదాపు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం అయితే పొందుతున్నారని అయితే అంచనానైతే తెలియనట్టు తెలుస్తుంది. ఒక విడతలో ఎకరాకి 12,000 రూపాయల చొప్పున సాయం అయితే విడుదల చేస్తే ప్రభుత్వానికి సుమారు 15,000 కోట్లకు పైగా నిధులైతే అవసరం అవుతాయి. ఇటీవల మనం చూసుకున్నట్టయితే ఈ పోయిన యాసంగి సీజన్ కూడా ముగియడం అయితే జరగలేదన్నమాట. రైతులకైతే బకాయిలు అయితే ఉండడం అయితే జరిగింది. ప్రభుత్వం అనేది ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా మనకు పూర్తి స్థాయిలో అనేవి అయితే విడుదల చేస్తామని అయితే మనకు జూన్ 3 వారంలోనైతే హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇంకా మరికొన్ని రోజులలో రైతు భరోసాకు సంబంధించి ఈ ఏదైతే జూన్ 3 వారంలో చూసుకున్నట్టయితే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో అవసరమో మనకు 15,000 రూపాయల కోట్లకు పైగానైతే అవసరం అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వానాకాలం దృష్టిలో ఉండాలి, అలాగే పీనే సీజన్ యాసంగి సీజన్కి సంబంధించి కనీసం ప్రభుత్వానికైతే ఈ యొక్క ఏదైతే ఉందో గుణపాఠం అయితే రావాలన్నమాట. ప్రస్తుతం రైతు భరోసా సాయం సంబంధించి చూసుకున్నట్టయితే కేవలం 4 ఎకరాల వరకు మాత్రమే ఆ పై ఉన్న ఒక 10 గుంటలు కానివ్వచ్చు, 5 గుంటలు ఎక్కువ 4 ఎకరాల కంటే ఎక్కువ 25 గుంటలు కానివ్వచ్చు, ఇలా ఈ మధ్యలో ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వీరికైతే పంట సాయం అనేది అందలేదన్నమాట. చాలామంది అయితే చెప్పడం జరిగింది. 5 ఎకరాలు కానివ్వచ్చు, 4.5 ఎకరాల వరకు అయితే ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ఈ యొక్క రైతు భరోసా నిధులు అనేవి అయితే విడుదల చేయదన్నమాట. రైతుల అకౌంట్లోకి అయితే ఖాతాలో జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రకటించారు. ఇదే దృశ్యంపై చూసుకున్నట్టయితే మనకు ఈ జూన్ 3 వారంలో చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లోకి అయితే ఎకరాకు 6,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున ఖాతాలోకి అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే వానాకాలం సీజన్ కూడా ఇప్పుడు రావడం అయితే జరిగిందన్నమాట. అందుకోసం పెద్దపీట అయితే వేయనుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అనేది వానాకాలం సీజన్ అనేది పంట పెట్టుబడి సాయం అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మరోపక్క చూసుకున్నట్టయితే మనకు ఏవైతే ఉందో బకాయిలు అనేవి యాసంగి సీజన్కి సంబంధించి రైతుల అకౌంట్లను అయితే పూర్తి స్థాయిలో నిధులు జమ చేయలేదు కాబట్టి పూర్తి స్థాయిలో జమ చేసినట్లయితేనే రైతులకైతే నమ్మకం అయితే ఉండడం అయితే జరుగుతుంది. మరోపక్క చూసుకున్నట్టయితే ప్రభుత్వంపై అయితే ఇప్పటికే చాలా అగ్రహంతోనైతే ఉండడం అయితే జరిగిందన్నమాట. ప్రతి ఒక్క రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. పెండింగ్ ఉన్న రైతు భరోసా నిధులపై అంటే జూన్ 3 వారంలోనైతే మన ఖాతాలోకి అయితే జమ చేయనున్నారన్నమాట. 4 ఎకరాల లోపు ఆ కంటే ఎక్కువ ఉన్న రైతులందరికీ కూడా అంటే భూమి కలిగి ఎక్కువ రైతులు ఉన్నా కూడా పంట సాగు చేస్తున్న మరి రైతుల అకౌంట్లోకి అయితే ఈ జూన్ 3 వారంలోనైతే పూర్తి స్థాయిలో నిధులను ఏవైతే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మరి వానాకాలం సీజన్ కూడా మరి రావడం అయితే జరిగిందనమాట. మరి ప్రభుత్వం అనేది ఏం చేస్తుందో చూడాలి. సో ఇదే అన్నమాట.